ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజే బ్లాగ్స్. మనము రేపే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటాము. అసలు ఎందుకు జరుపుకుంటామంటే మొత్తం ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అంటే సంవత్సరానికి 12 నెలలు, ఒక నెలకి 2 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచి చూసే పవిత్ర దినం. ముఖ్యంగా ఉత్తరాధారం నుంచి ఆ పురుషోత్తముని దర్శించుకునే పుణ్యదినం. అందుకే ఆ సాంప్రదాయం ప్రకారమే మనం ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి జరుపుకుంటాము. చాలామంది ఉపవాసం ఉంటారు. ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. మీరు కూడా ఒకసారి దగ్గరలో వైష్ణవ దేవాలయంకి వెళ్ళి దర్శించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.